ఇప్పుడు ఒకే ఒక్క సముద్ర మార్గం వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఇరాన్ సృష్టించిన తాజా పరిణామంతో సముద్రంలో ఎక్కడి నౌకలు అక్కడ నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు, గ్యాస్ ఆగిపోవడంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అసలు చిన్న జలసంధి మూసుకుపోతే ప్రపంచం ఎందుకు వణికిపోతోంది? అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునే మన భారతదేశంపై దీని ప్రభావం ఎంత? మరో వారం రోజుల పాటు ఈ జలసంధి ఇలాగే మూసుంటే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమేనా? ఆ వివరాలను తెలుసుకుందాం. అసలు ఈ హార్ముజ్ జలసంధి ఎక్కడుంది, ఎందుకంత ప్రత్యేకమనేది గమనిస్తే భౌగోళికంగా ఇది ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య ఉన్న అతి ఇరుకైన సముద్ర మార్గం. పర్షియన్ గల్ఫ్ లను అరేబియా సముద్రంతో కలిపే ఏకైక మార్గం ఇది. దీన్ని ఒక కీలకమైన చోక్ పాయింట్ అని పిలుస్తారు. ఇది ఎంత ఇరుకుగా ఉంటుందంటే దీని మొత్తం వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. అందులో భారీ నౌకలు ప్రయాణించడానికి వీలైన మార్గం కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అందుకే ఇరాన్ తలుచుకుంటే దీన్ని సులువుగా బ్లాక్ చేయగలదు. ఈ మార్గాన్ని ప్రపంచ చమురు నాడిగా అభివర్ణిస్తారు. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలు ఉత్పత్తి చేసే చమురు ప్రపంచానికి చేరాలంటే ఖచ్చితంగా ఈ మార్గం గుండానే వెళ్ళాలి. ప్రపంచంలో సముద్రం ద్వారా జరిగే ముడి చమురు రవాణాలో దాదాపు 25% ఇక్కడ నుండే జరుగుతుంది. అంటే రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. కేవలం చమురు మాత్రమే కాదు, ప్రపంచ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లో 20% ఇక్కడ నుండే రవాణా అవుతోంది. ఖతార్ లాంటి దేశాలు తమ గ్యాస్ ను ఆసియా దేశాలకు పంపేది ఈ రూట్ లోనే. ఈ పరిణామం వల్ల భారత్ పై పడే ప్రభావం ఎంత? మనం సేఫ్ గానే ఉన్నామా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన భారతదేశం తన చమురు అవసరాల్లో 88% ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం పూర్తిగా గల్ఫ్ దేశాలపై ఆధారపడటం లేదు. రష్యా, అమెరికా వంటి దేశాల నుంచి చమురు కొనడం పెంచాం. ప్రస్తుతం మనకు వచ్చే ముడి చమురులో 70% హార్ముజ్ జలసంధితో సంబంధం లేని మార్గాల ద్వారానే వస్తుంది. దానికి తోడు మన దేశంలో 70 రోజులకు పైగా సరిపడా చమురు నిల్వలు భద్రంగా ఉన్నాయి. కాబట్టి భారత్ లో వెంటనే పెట్రోల్ బంకుల్లో నో స్టాప్ బోర్డులు పడే అవకాశం లేదు. ఇక గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ లో ఈ మూసివేత వల్ల తీవ్ర ప్రకంపనలు వస్తున్నాయి. ఈ మార్గం బ్లాక్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్ లో భయాందోళనలు మొదలై ముడి చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్ కు $90 దాటిపోయాయి. మరోవైపు ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు భద్రత లేకపోవడంతో బీమా కంపెనీలు తమ ఇన్సూరెన్స్ ప్రీమియంలను అమాంతం పెంచేశాయి. దీనివల్ల రవాణా ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ జలసంధిని మరో వారం 10 రోజులు మూసేస్తే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. నౌకలు గల్ఫ్ నుంచి నేరుగా ఆసియా, యూరప్ ఖండాలకు వెళ్లలేవు. ప్రత్యామ్నాయ రూట్ కోసం ఆఫ్రికా ఖండాన్ని అంటే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ ను చుట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చుట్టుకొని వెళ్లడం వల్ల ప్రయాణ సమయంలో మరో 15 నుంచి 20 రోజులు పెరుగుతోంది. దీనివల్ల $1,00,000 అదనపు ఇంధనం ఖర్చు అవుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే ఆ భారం ఆటోమేటిక్ గా వినియోగదారుడిపైనే పడుతోంది. మన దేశంలో కూడా క్రమంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు. ఇంధన ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి మొత్తం ఆర్థిక వ్యవస్థకే ముప్పు వాటిల్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేత అనేది కేవలం ఇరాన్, అమెరికా మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే చర్య. దౌత్యపరమైన చర్యలతో ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది.